అప్పుడప్పుడు ఇంటుంటాం. దొంగతనం జరిగిన 2 రోజులల్లనే నేరస్తులను దొరకబట్టిన పోలీసులు అని, ఒక్క రోజులో కేసు ఛేదించిన రక్షక భటులు అని, చాకచక్యంగా వ్యవహరించిన పోలీసులు అని, ఎట్టకేలకు దొరికిన దొంగలు అని తక్కువ కాలంలో ఏ కేసన్నా సాల్వ్ చేస్తే ఇసొంటి వార్తలే ఇంటుంటాం. కానీ చైనా దేశంలో దొంగతనమైన, దోపిడీ అయినా, కూని అయినా, ఇంకేదైనా ఆలస్యమైతే అక్కడ వార్త అన్నట్టే చెప్తున్నాడు ఇగో ఈ అన్న. దొంగలు పడ్డాక 6 నెలలకు కుక్కలు మోరినాయి అనే సామెత చైనా దేశంలో చెల్లనే చెల్లదు కావచ్చు. విలువైన వస్తువులు జారిపోయినా, ఎత్తుకపోయినా, మర్చిపోయినా ఆలస్యం చేయకుండా అర్ధ గంటలో దొరకబడుతున్నారట అక్కడి పోలీసులు. ఇదేదో చైనా దేశం మీద ప్రేమతోని మేం చెప్తున్న ముచ్చట కాదు సుమి. దునియా దేశాలు తిరిగి అక్కడ ముచ్చట చెప్పి అన్వేషణ అనే పిల్లగాడు వివరంగా ఈ వీడియో తీసి చెప్తున్నాడు ఈ నూర్రి. రేపు 8 గంటలకు రమ్మన్నా నా ఫోను నేను పోయింది. ఐఫోన్ 17 రా, ఆరెంజ్. నెంబర్ చెప్పగానే ట్రేస్ చేసేసాడు, కెమెరా చూసి చేశారు. థ్యాంక్స్. రేపు రమ్మని అన్నారు, రేపు వచ్చి తీసుకోమని అన్నారు. జై సాయిరాం, నిజంగా దొరుకుతుందని నమ్మకం ఉంది. నిజంగా పోయిన ఫోన్ని అరగంటలో తెచ్చి ఒక రోజులో నాకు ఇచ్చిన థ్యాంక్ యూ సో మచ్. ఫోన్ పోయిందని చెప్పిన అర్ధ గంటల దాన్ని దొరకబట్టిరట, ఒక్క రోజులనే తిరిగి ఇచ్చిరట. అగో చైనా దేశం అంటేనే నాసిరకము, డూప్లికేటు, నకిలీ మార్కెట్లు అంటారు. దొంగలు దోపిడీదారులు పుష్కలంగా ఉంటారు అన్నట్టు చెప్తుంటారు. మరి అన్వేష్ ఫోన్ పోతే అర్ధ గంటలు ఎట్లా తీసుకొచ్చేయగలిగిర్రు? నా అన్వేషణ పేరుతో సోషల్ మీడియాలో అన్వేష్ చెప్తున్నదంతా నిజమేనా, లేకుంటే ఫేక్ వీడియోలు విడుదల చేస్తున్నా అనే డౌట్, అనుమానం పడుతుందట. కానీ పోయిన ఫోన్ అర్ధ గంటల రికవరీ ఎట్లా చేసారో అన్వేష్ చెప్తున్నాడు నూర్రి. చైనాలో దొంగతనం చేయడం అసంభవం. ఎందుకంటే 140 కోట్ల జనాభాకి 70 కోట్ల కెమెరాలు పెట్టాను. అంటే ప్రతి 2 మనుషులకు ఒక కెమెరా. ఇప్పుడు నేను ఒక పల్లెటూరులో ఒక పబ్లిక్ బాత్రూమ్ దగ్గర ఉన్నాను. ఇక్కడ 2 కెమెరాలు ఉన్నాయి. ఇదొక కెమెరా, అదొక కెమెరా, ఆ కార్నర్లో ఒక కెమెరా. ఈ 100 మీటర్ల పరిధిలో దగ్గర దగ్గర ఒక 50 కెమెరాలు ఉన్నాయి. అంటే ఇక్కడ ఏంటంటే దొంగతనం చేయాలన్న ఆలోచన రాదు. ఇప్పుడు మీరు నా ఫోన్ దొరికిందా, ఫోన్ దొరికిందంటే వాళ్ళు తీసుకెళ్ళి ఇచ్చేస్తారు. దొంగతనం చేయలేరు, చేస్తే దొరికిపోతారు. భారతదేశ విషయానికి వస్తే మీరు నమ్ముతారా? జస్ట్ 1%. 2 కోట్ల కెమెరా. ఇప్పుడు 150 కోట్ల జనాభాని 2 కోట్ల కెమెరాలతో మీరు కాపాడగలరా? మీరు కెమెరాలను ఇంక్రీజ్ చేస్తే క్రైమ్ రేట్ ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. ఇప్పుడు ఇక్కడ కెమెరా ఉందని చెప్పి నాకు భయం ఉంటుంది, అది పని చేయకపో. సో అందుకే అంటాను, భారతదేశంలో మీరు విచ్చలవిడిగా కెమెరాలు అనేది ఎక్కడికక్కడ పెడితే ఆటోమేటిక్గా క్రైమ్ రేట్ని తగ్గించడం అవుతుంది. ఎందుకంటే ఆ దొంగ భయపడతారు అక్కడ. అంటే ఆ పై ఓడు చూస్తున్నాడని మన దేశంలో దేవుని మీద భారమేసి సీసీ కెమెరాలు తక్కువ ఫిట్టింగ్ చేస్తే క్రైమ్ రేట్ పెరుగుతున్నది, దొంగతనాలకు అడ్డు అదుపు ఉంటలేదు. పట్టపగలే మెడల పుస్తెలతాలు తెంపుకొని పోతున్నారు. ఆఖరికి పోలీసులు వచ్చి సీన్ చూసి యాక్షన్లకు దిగుతారు. దాని అంతటికి 4-5 రోజుల టైం పడుతుంది. అందుకే వీటన్నిటిని అదుపు చేయాలంటే చైనా దేశం తీరుగా సీసీ కెమెరాలు పెట్టాలంటున్నాడు. అంటే చైనా దేశాన్ని తిట్టుడు కాదు, ఉత్తుతిగా ఆడిపోసుకున్నాడు కూడా కాదు. డెవలప్మెంట్ పోల్చుకొని టెక్నాలజీ వాడుకున్నట్ల పొంతన ఎంతున్నదో చూసుకొని మనం ముంగటి పోవాలన్నట్టు చెప్పిండు. చైనా దేశంలో 2 మనుషులకు ఒక్క సీసీ కెమెరా చొప్పునుంటే మన దేశంలో 75 మందికి ఒక్క సీసీ కెమెరా ఉన్నది. అది కూడా పట్టణాల పొంటి మాత్రమే ఎక్కువ ఉన్నాయి. ఇక అసొంటప్పుడు లా అండ్ ఆర్డర్ ఏం కంట్రోల్ ఉంటుంది? దొంగతనము, దోపిడీ, కూనీలు చేయాలనే ఆలోచన ఉన్న వాళ్ళకు ఏం భయం ఉంటుంది? అందుకే మన దేశంలో క్రైమ్ రేటు కత్తులు దూస్తున్నదట. కాబట్టి భారతదేశంలో భద్రత పెరగాలంటే కెమెరాలు పెట్టాల్సిందే అని చెప్తున్నాడు. మరి దీని మీద మీరేమంటారు? అన్వే చెప్పింది తప్ప రైట్ అనేది కామెంట్లలో చెప్పురి.